మంచిగా పలావ్, చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడవగానే కొంచెం స్పైసెస్ వేసుకుంటాను. లవంగాలు, యాలకులు, మిరియాలు. అవి కొంచెం వేడవగానే ఉప్పులో నానబెట్టిన చికెన్ వేసేసుకుంటాను. ఉప్పులో నానబెడితే చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెన్ ఫ్రై అనేది. 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఇది మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదే 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలాగే ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ ఒక 40% కుక్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ముందే వేసేస్తే మాడిపోతాయి. ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి. చికెన్ ఫ్రైని కొంచెం పక్కన స్టవ్ మీద షిఫ్ట్ చేసుకొని చికెన్ ఫ్రైలోకి పలావ్ చేసుకుంటాను. పలావ్లోకి నూనె వేడైన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటాను. ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే పలావ్ టేస్ట్ ఉంటుంది బాగా. ఆల్ స్పైసెస్ అనేవి వేసుకుంటే ఇక్కడ చూపించేవన్నీ వేసేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకులు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేదాన్ని బట్టే పలావ్ ఉంటుంది. టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుంటే. ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. 4 కప్పులకి 8 కప్పులు పోసుకోవాలి వాటర్. ఒక గంట నానబెట్టుకుంటే రైస్ చాలా బాగుంటుంది, పొడి పొడిలాడుతా. ఇదంతా బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పుదీనా పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో మంచిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, రైస్కి వేసిన వాటర్ మరిగిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోండి. అప్పుడు రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అంతా వేసేసుకోవాలి. మూత పెట్టి పక్క దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. 2 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకుంటాను దీన్ని. ఈలోపు చికెన్ ఫ్రై రెడీ చేసుకుంటాను.
ఇంకా మూత లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి, రెండు విజిల్స్ తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కారం అంతా బాగా వేగే వరకు కలుపుకోవాలి. నేను ఈ చికెన్ ఫ్రైని పలావ్లోకి చేసుకున్నాను. ఇలా చేసుకుంటే భలే అంటే భలే ఉంటుంది టేస్ట్. ఎక్కువ స్పైస్ లేకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది.